కుంపటి మీద పిడకలు వేసుకుని 2 కర్పూరం బిళ్ళలు వేసుకుని వెలిగించుకుని సూర్యనారాయణ దండం పెట్టుకుంటూ పాలు పొంగించండి. ఇదిగోండి బియ్యం సరిపడా వేసుకుని దాంట్లో నెయ్యి కలుపుకోండి. ఇది అలా పెట్టుకున్న తర్వాత ఈ గిన్నెకి చక్కగా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోండి. ఆవు పాలే శ్రేష్టం. బెల్లం కూడా ఇలా సన్నగా తరుక్కుని అందులో సరిపడా వేసుకోండి. బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి అన్నీ వేసుకోండి. సరిపోతే ఇలా పిడకలు వేసుకోండి. గోడకి వేసుకొని కొట్టుకుంటే ఇలా తయారవుతాయి పిడకలు ఇంట్లో. కుంపడి అంటించిన తర్వాత బియ్యం పాలు దాని మీద పిడకలు పరిచిన తర్వాత పాలు పెట్టుకుని పొంగిన తర్వాత ఈ బియ్యం ఇలా నేతితో కలుపుకొని పొంగినప్పుడు తర్వాత ఇలా సూర్యనారాయణ తలుచుకొని అందరి పేర్లు తలుచుకొని ఇలా కొంచెం 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 వేసుకురావాలండి. బియ్యం కలుపుకొని ఇలా వేసుకోండి. పరవాన్నం కుంపటి వెలిగించుకుని చక్కగా పిడకలు ఇంట్లో సొంతంగా వేసుకుని వేయించుకుని ఇలా గిన్నెకి పసుపు రాసుకుని కుంపటికి పసుపు రాసుకుని చక్కగా గిన్నెలో ఇతర గిన్నెలో పాలు పోసుకొని పొంగించుకొని దాంట్లో ఆవు నెయ్యి కలిపి నెయ్యి మామూలు నెయ్యి కలిపి బియ్యం 3 సార్లు వేయండి. పేర్లు తలుచుకొని ఆరోగ్యంగా ఉండాలి, చల్లగా ఉండాలి, 10 కాలాలు చల్లగా ఉండాలి అనుకుని చెప్పి ఉడికిన తర్వాత దించేసి తీసుకున్నాక తర్వాత చిక్కుడాకుల్లో వేసుకోండి. 3 ఆకుల్లోనో 5 ఆకుల్లోనో వేసుకోండి. సూర్యనారాయణ ఒకటి పెట్టండి. ఒక ఆకేమో కుంపట్లో వేయండి. మిగతాది అందరూ ప్రసాదం తినండి. అదండి ఇవాళ రథసప్తమి పూజది.